విక్రమ్ ఏం చేసినా ప్రత్యేకమే అంటారు. కానీ తన ప్రయోగాలకు మంచి గుర్తింపే తప్ప కలెక్షన్ల దరువు మిస్ అవుతుంది. ఫ్లాప్లు లేదంటే మంచి ప్రయోగాలన్న చప్పట్లు తప్ప ఇంకేం దక్కవంటారు. ఇక తంగలాన్ కూడా అలాంటి ప్రయోగాల లిస్టులో చేరుతుందా, లేదంటే తన ఫేట్ మారిపోతోందా? టెకెలు విక్రమ్ తంగలాన్తో ఏప్రిల్లో దండెత్తేందుకు వస్తాడన్నారు. తర్వాత ఏప్రిల్ 12కి అన్నారు. ఆ వెంటనే మళ్లీ వాయిదా అంటున్నారు. అచ్చంగా తన ధ్రువ నక్షత్రానికి ఎదురైన పరిస్థితులు ఈ మూవీకి ఎదురయ్యాయా? ఎప్పుడో శివపుత్రుడులో తన పర్ఫార్మెన్స్ కి జనం ఫిదా అవటం, తనకి అవార్డుతో పాటు సక్సెస్ రావటం జరిగింది. తర్వాత అపరిచితుడు లాంటి హిట్ తప్ప మరోసారి హిట్ మెట్టెక్కలేదు విక్రమ్. అందుకే ప్రతి మూవీకి ప్రసవ వేదన తప్పట్లేదు. పొన్నియిన్ సెల్వం 2 భాగాలుగా వస్తే తమిళ్లో 2 హిట్ మెట్టెక్కాయి. కానీ మిగతా భాషల్లో ఒక్కో భాగానికి ఒక్కో రెస్పాన్స్ దక్కింది. అయినా ఆ హిట్ క్రెడిట్ మొత్తం మణిరత్నం ఖాతాలోనే పడింది. విక్రమ్ చేసిన ప్రయోగానికి చప్పట్లే తప్ప కాసులు రావన్న కామెంట్ మాత్రం అలాగే ఉంది. విక్రమ్ సామి స్క్వేర్ లాంటి మాస్ ప్రయోగాలు, మహాన్ లాంటి విచిత్రాలు ఇలా ఏవీ వర్కౌట్ కాలేదు. అయినా ప్రయోగాలకే పెద్దపీట వేస్తూ వస్తున్నాడు. తంగలాన్ లాంటి ప్రయోగం మీదే ఆశలు పెట్టుకున్నాడు. మణిరత్నంతో పాటు శంకర్ లాంటి దర్శకులు కూడా విక్రమ్ ని హిట్ మెట్టెక్కించలేకపోతున్నారు. అపరిచితుడు హిట్ అయినా ఐ మాత్రం పంచిచ్చింది. ఇలా నవరసాలు పలికించే స్టామినా ఉన్న వసూళ్ల వరద తెచ్చే ఇమేజ్ లేక మార్కెట్లో మైలేజ్ తగ్గిపోయిందంటూ కామెంట్లే వినాల్సి వస్తోంది.